ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక రాజధాని ఉండాలా అనే దాన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈరోజు అమరావతిని రాజధానిగా చేస్తూ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఈరోజు ఆమోదించిన సంగతి కూడా మీకు అందరికీ తెలుసు. అయితే ఏదైతే ఆమోదం పొందుతుంది అని తెలిసి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వైఎస్ఆర్సీపీ వారు మాట్లాడిన సంగతి ప్రజలు ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏమి మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో, రాజధాని అంటే దాని అర్థం తెలుసా? ఒక క్యాపిటల్ అంటే అసెంబ్లీయే, సెక్రటరియట్ కాదు. ఒక రాజధాని అంటే ఆ రాష్ట్రానికి సంపద సృష్టించేదే రాజధాని. మనకు సంపద సృష్టించేది తెలీదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంపదను తినేది తెలుసు కానీ సంపద సృష్టించేది తెలీదు. ఈరోజు అమరావతి మీద ఇష్టం వచ్చినట్టు మావిగని అంటాడు. ఏందో ఆ మాట ఏందో, ఆ అర్థం ఏందో, పరమార్థం ఏందో ఆయనకే తెలియాలి. అసలు మావిగని ఏంది, రాజధాని ఏంది? ఆ మావిగని అనే చెప్పి ఆయన గత 5 సంవత్సరాలు ఏం చేస్తున్నట్టు? 3 ముక్కలాట ఆడుతూ విశాఖపట్నం ఆ రాజధాని ఈ రాజధాని అంటూ ఏమీ కాకుండానే ప్రజలకు కావాల్సిన ప్రజా రాజధాని అమరావతిని పట్టించుకోకుండా మీరు ఉండేదానికి పెద్ద పెద్ద బంగ్లాలు విశాఖపట్నంలో కట్టించుకున్న దానికి మట్సానికి మీకు డబ్బులు ఉన్నాయి. ఎప్పుడైనా మనం ఒకటి చేసేటప్పుడు ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల గుండె చప్పుడు మేరకు ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా పాటించాలి. అది లేకుండా చేతిలో రాయిందని పిచ్చితుకులలాగా ఇష్టం వచ్చినట్టు చేస్తే గత ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చారు. తిరిగి నిన్న మీరు చేసిన దానికి రాబో ఎలక్షన్లో మీకు గుండు 0. 5 సంవత్సరాల కాలంలో 14 నుంచి 19 వరకు అభివృద్ధి కాకుండా సంక్షేమాన్ని తీసుకుపోతూ ఒక పక్క తాత్కాలిక రాజధాని మన అసెంబ్లీ నిర్మిస్తూ రాజధాని ఒక నిర్మాణం చేపట్టారు. అయితే ఆనాడు నుంచే విషం కక్కుతున్నటువంటి వైసీపీ కళ్ళబొల్లి మాటలు చెప్తూ నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ కూడా
ఈ రాజధానికి వాళ్ళు వ్యతిరేకం అని చెప్పేసి తేటడాలమైంది. అయితే ఈ యొక్క రాజధాని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు, భావితరాల భవిష్యత్తు ఈ రాజధాని. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర పోరాటమే ఈ రాజధాని. ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రానికి రాజధాని తీసుకురావడమే కాకుండా శాశ్వతంగా దాన్ని ఎవరు వచ్చినా కూడా, ఎలాంటి దుష్టశక్తులు వచ్చినా కూడా దాన్ని మార్చలేని విధంగా ఈరోజు అసెంబ్లీలో కానీ, అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో పార్లమెంట్లో తీర్మానం చేసి రాబోయే తరాలకి ఒక మంచి రాజధాని అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎంతో పకడ్బందీగా ఎలాంటి దుష్టశక్తులు వచ్చినా కూడా దాన్ని కదిలించలేని విధంగా ఈరోజు దాన్ని చేయడం జరిగింది. మనము గత 2 రోజుల నుండి చూస్తున్నాము. గత 5 సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఎలా దోచుకు తిన్నారో, రాష్ట్రాన్ని ఎలా నాశనం చేయాలి, ఎలా దోచుకు తినాలి అనేది వైసీపీ వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర.